ఏంట్రా? నిన్న సాయంకాలం నా కోసం మా డ్రాయింగ్ టీచర్ ఇచ్చిన పెయింటింగ్ ఇది. నిన్న సాయంకాలం వీళ్ళ డ్రాయింగ్ టీచర్ శివయ్య కోసం ఈ పెయింటింగ్ ఇచ్చారట. సరే, ఆవిడ జ్ఞాపకార్థం ఈ పెయింటింగ్ని మన ఇంట్లో ఉంచుకుందాం. కస్తూరి, తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాస్త కాఫీ పట్టరా. అశోక్, అశోక్, రే అశోక్, అశోక్, రే అశోక్, నేను రా వంశీని వచ్చాను. అశోక్, జాగ్రత్త, మెల్లగా. ఏమైందిరా? యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంట్ కాదు, ఆ భైరవి నన్ను చంపాలనుకుంది. ఏంట్రా నువ్వు అనేది? భైరవి నిన్ను చంపాలనుకోవడం ఏంటి? అదో శాడిస్ట్. దాని ఈగో కోసం నేను చిన్న మాట అన్నందుకే నన్ను ఇలా చేసింది. అసలేం జరిగిందిరా? భైరవి, ఏంటిది? అది నా ప్రాణాలు కాపాడుతుందని ఆశతో అది ఇన్ని రోజులు చేసిన అరాచకాలకు అండగా ఉన్నాను. కానీ అదే నా ప్రాణాలు తీయబోయింది. చాలా పెద్ద తప్పు చేశానురా. సర్దిద్దుకోలేని తప్పు చేశాను. నా ప్రాణాలు కాపాడుకోవాలని తాపత్రయంతో నా కళ్ళ ముందు నా స్నేహితురాల హాసిని బలికొన్నా ఊరుకున్నాను. బాధపడకురా, చేసిన తప్పును సరిదిద్దుకో. దాంతో సావాసం చేస్తే నీ ప్రాణాలు దక్కవు సరికదా, పాపం కూడా మూట కట్టుకుంటావు. ఆల్రెడీ చేసిన పాపాలకు చావక తప్పదు కదా. చస్తాను. నన్ను ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్ళు. చచ్చేప్పుడైనా ప్రశాంతంగా చేస్తాను. ఏ చీ, ఊరుకో. ఏం కాదు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తావా? ఎలా సాల్వ్ చేస్తావు? సాల్వ్ చేసేంత చిన్న ప్రాబ్లమా నాది? సమస్యను భూతద్దంలో చూస్తే అన్నీ పెద్దవిగానే కనిపిస్తాయి. ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. ఆలోచించేంత టైం కూడా లేదు కదరా. నా చావుకి గడువు కాలం కూడా దగ్గర పడింది. ఏం కాదురా, మనం నాగేశ్వరం వెళ్దాం. సన్యాసి కాళ్ళ మీదైనా పడదాం. ఆయనే నిన్ను కాపాడుతాడు. కాపాడాల్సింది నన్ను కదరా, నాగేశ్వరిని. నాగేశ్వరిని కాపాడడం ఏంటి? అసలు ఆ పెయింటింగ్ ఎందుకు సృష్టించిందో తెలుసా? నాగేశ్వరిని చంపడానికి. పెయింటింగ్ నాగేశ్వరిని చంపడం ఏంటని నేను వెటకారంగా మాట్లాడినందుకే ఆ పెయింటింగ్తో నన్ను ఇలా చేసింది. ఇప్పుడు ఆ పెయింటింగ్ని నాగేశ్వరుని చోటికి పంపించింది. దానివల్ల నాగేశ్వరి ప్రాణాలకు ప్రమాదం. ఇప్పుడు నాగేశ్వరి ఎక్కడుంది? దుర్గ సముద్రంలో. ముందు మనం నాగేశ్వరం వెళ్దాం. సన్యాసికి ఈ విషయం చెప్దాం. మనం నాగేశ్వరం వెళ్ళి సన్యాసికి విషయం చెప్పి ఆయన్ని తీసుకెళ్లేలోపు నాగేశ్వరికి ఏదైనా ప్రమాదం జరగచ్చు. అంత టైం లేదురా. మనమే ఎలాగోలాగా నాగేశ్వరిని కాపాడాలి. ఇక నేను చస్తానో బతుకుతానో నాకు తెలియదు. చస్తానని దిగులు కూడా నాకు లేదు. కానీ చచ్చే ముందు చేసిన పాపాలకు ప్రాయశ్చితంగా ఓ మంచి పని చేసేనా చస్తాను. నాగేశ్వరి ప్రాణాలు కాపాడుతాను. సరే పద, దుర్గ సముద్రం వెళ్దాం. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు?
అమ్మవారి నేత్రాలను సాధించగలనో లేనో అని చాలా భయంగా ఉంది. ఆ నేత్రాల్ని సాధించడానికే పుట్టినదానివి. నువ్వు సాధించకపోవడం ఏంటి? తప్పకుండా సాధిస్తావు. నాలో విశ్వాసాన్ని పెంచడానికి మీరా మాట అంటున్నారే కాని మీకు మాత్రం నేను ఆ నేత్రాల్ని సాధించగలనో లేనో అనే అనుమానం లేదు? లేదు. నాకు మాత్రం అనుమానంగానే ఉంది. ఇప్పుడు నీకు లేనిపోని అనుమానాలు ఎందుకొచ్చాయి నాగేశ్వరి? లేనిపోనివి కాదు, ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. నేను పుట్టిన దగ్గర నుండి నిన్న మొన్నటి వరకు అసలు దైవాన్నే నమ్మలేదు. నేను దైవం గురించి, నా జన్మకు గల కారణం గురించి తెలుసుకునే సమయానికి నేను నేత్రాలను సాధించాల్సిన రోజు దగ్గరకొచ్చేసింది. నేను ప్రయాణం మొదలుపెట్టిన క్షణం నుంచి నన్ను నాగేశ్వరం వెళ్ళనివ్వకుండా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. నాకు మార్గాన్ని నిర్దేశించే దైవదూత పుస్తకం నా చేయి జారిపోయింది. అది లేకపోతే నేను నేత్రాలను సాధించలేను. ఆ పుస్తకాన్ని దండపాణి దగ్గర్నుంచి ఎలా సంపాదించాలనే దాని గురించి సన్యాసిని అడుగుదామని ఇవాళ నాగేశ్వరం బయలుదేరితే అదే కుదరలేదు. నేనొక ఆలోచన చెప్తాను, అదెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటది? దైవదూత ఇచ్చిన పుస్తకం దండపాని దగ్గర ఉంది గనుక అతని వద్దకు వెళ్ళి అతను చెప్పినట్టు వింటామని చెప్పి అతన్ని నమ్మించి పుస్తకం మీ చేతికొచ్చిన తర్వాత ఎలాగోలా అతని కళ్ళు కప్పి తప్పించుకోగలరేమో చూడండి. మామూలు కుటుంబ స్త్రీవి. నువ్వే ఇంత ఆలోచిస్తే మాంత్రికుడు వాడెంత ఆలోచిస్తాడు? మనం వాడి దగ్గరికి వెళ్తే వాడికి అనుమానం రాకుండా ఉంటుందా? పైగా వాడిని నేను దొంగ దెబ్బ తీశాను. ఆ విషయం వాడు పసిగట్టాడనుకో, ముందు నన్ను చంపుతాడు. ఆ తర్వాత నాగేశ్వరిని బంధించి నాగేశ్వరిని తీసుకెళ్ళి వాడు అనుకున్నట్లు నేత్రాలను సాధించి మాంత్రిక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మరైతే ఇప్పుడెలా? ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క మార్గం. మనం నాగేశ్వరం వెళ్ళి సన్యాసిని కలడం కుదరదు గనక సన్యాసిని ఇక్కడికి పిలిపించడం ఉత్తమం. కానీ ఇప్పుడు ఎవరెళ్ళి తీసుకొస్తారనేదే ఇప్పుడున్న సమస్య. ఓ పని చేస్తే నాగేశ్వరి తల్లిదండ్రులకు విషయం చెప్పి సన్యాసిని ఇక్కడికే తీసుకుని రమ్మంటే? అది కుదిరే పని కాదు కస్తూరి. ఏ? ఎందుకని? నేను బయలుదేరుతున్న విషయం నా తల్లిదండ్రులకు కూడా తెలియపరచొద్దని దైవదూత ఇచ్చిన పుస్తకంలో రాసుంది. అందుకని నేను ఎవ్వరికీ చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు నేను వాళ్ళకి విషయం చెప్తే నాకు ఏమవుతుందో ఏమోనన్న భయంతో నన్ను ఇంటికి తీసుకెళ్లాలని పట్టుబడతారు. వాళ్ళొచ్చిన తర్వాత ఎలాగోలా సర్ది చెప్పొచ్చు నాగేశ్వరి. ముందు వాళ్ళకి ఫోన్ చేయి. వద్దు మల్లన్నా. వాళ్ళొస్తే వాళ్ళ కన్నీరు చూసి నేనే ఇంటికి తిరిగి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. అలా అనద్దు నాగేశ్వరి. నువ్వు ఇలాంటి సమయంలోనే కాస్త కఠినంగా ఉండాలి. కన్న తల్లిదండ్రులతో ఎలా కఠినంగా ఉండగలను? సరే, ముందు వాళ్ళని రాని, నేను మాట్లాడతాను. వాళ్ళొస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది మల్లన్నా. ఇంతవరకు నేను నా తల్లిదండ్రులకి ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేదు. నేను బయలుదేరి వచ్చిన రోజు నుంచి వాళ్ళని చూడాలని, వాళ్లతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనిపించింది. అయినా కనీసం ఫోన్ కూడా చేయకుండా ఉన్నాను. ఎందుకో తెలుసా? దైవకార్యానికి వాళ్ల వల్ల ఎలాంటి ఆటంకం రాకూడదని. సన్యాసి వస్తే మీ తల్లిదండ్రులు ఆయన మాట వింటారు. ముందు వాళ్ళకి ఫోన్ చేయి. వద్దు, వేరే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించండి. వేరే మార్గం ఆలోచించేంత టైం లేదు. నాగపౌర్ణమికి ఇంకా 3 రోజులే ఉంది. నా మాట విను నాగేశ్వరి. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయి.
హలో నాన్నా నాగేశ్వరి. నాగేశ్వర్య అమ్మా ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నేను క్షేమంగానే ఉన్నాను నాన్నా. మీరెక్కడున్నారు? మేము నీకోసం నాగేశ్వరం వచ్చావమ్మా. ఏంటమ్మా మాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావు? సారీ నాన్నా, నేనున్న పరిస్థితుల్లో అలా చెప్పకుండా రావడం తప్పలేదు. సరే ఇప్పుడు ఎక్కడున్నావమ్మా? దుర్గ సముద్రంలో. దుర్గ సముద్రంలోనా? ఏమండి ఫోన్ ఒకసారి లేవండి. ఏమ్మా నాగేశ్వరి, ఎలా ఉన్నావమ్మా? అమ్మా, నాన్నగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. చెప్పమ్మా. సరేనమ్మా, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. సరే నాన్నా, త్వరగా వచ్చేయండి. ఉంటాను. మా నాన్నగారు సన్యాసిని తీసుకొని వస్తానన్నారు. చెప్పాను కదమ్మా, నువ్వే అనవసరంగా భయపడ్డావు. వసంత, వెంటనే మరి బ్యాగ్ ఇచ్చొద్దు, మనం దుర్గ సముద్రం వెళ్ళాలి. అలాగేనండి. ఏమండి, మన కారు డాక్టర్ గారు తీసుకెళ్లారు కదా? ఆయన గుడికెళ్ళి ఉంటారు, వచ్చేస్తుంటారులే. నేను ఫోన్ చేస్తాను, నువ్వు బ్యాగ్ ఇచ్చొద్దు. సరే. హలో ముకుంద్ గారు, ఎక్కడున్నారు? దగ్గరలోనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను. త్వరగా రండి సార్, మేము ఊరు వెళ్ళాలి. ఎక్కడికి? చెప్తాను, మీరు త్వరగా రండి. అలాగే, వచ్చేస్తున్నాను. ఎక్కడికి ఇంత అర్జెంటుగా బయలుదేరుతున్నారు? నాగేశ్వరి ఆచూకి తెలిసింది, తన దగ్గరికి బయలుదేరుతున్నాం. నాగేశ్వరి ఎక్కడుంది? దుర్గ సముద్రంలో మల్లన్న అనే వ్యక్తింట్లో ఉందిట. మరి ఈ విషయం సన్యాసి చెప్పకుండా మీరు మాత్రమే బయలుదేరుతున్నారు? ఆయనకు చెప్తే ఏం చేస్తాడు? మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. ఆ తర్వాత దైవకార్యం పేరుతో నాగేశ్వరుని ప్రమాదంలోకి నెట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియక క్షణక్షణం భయంతో మేం చావాలి. ఈ వయసులో ఈ టెన్షన్ భరించే శక్తి మాకు లేదు. మేం బయలుదేరతాం. మేము అట్టించటే హైదరాబాద్ వెళ్ళిపోతాం. మీరు మాకు సహాయం చేస్తానని వచ్చారు కాబట్టి మీరు మాతో పట్టారండి, వెళ్దాం. లేదు రాజారావు గారు, మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. సన్యాసి గారికి ఈ విషయం చెప్పకుండా వెళ్ళటం తప్పు. మా బిడ్డను మేము తీసుకెళ్లడానికి ఆయనకెందుకు చెప్పాలండి? ఎవరెవరో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అమ్మా ప్లీజ్, ఆవేశపడకండి. నేను చెప్పేది వినండి. నాగేశ్వరి మనలా సామాన్యురాలు కాదు, దైవకార్యం కోసం జన్మించింది. తను దైవకార్యం పూర్తి చేయడానికి సహకరించండి. తన జన్మకు సార్థకత చేకూర్చండి. ఇలాగే మాటలు చెప్పి నాగేశ్వరిని మీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. నాగేశ్వరిని కనుక మీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండకపోతే నాగేశ్వరి దైవకార్యం అంటూ బయలుదేరి ఉండేది కాదు, మాకి సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు మీ మాట విని ఊరికే ఉండటం వల్ల రేపు నాగేశ్వరికి ఏదైనా అయితే దానికి బాధ్యత ఎవరు? మీరు తీసుకుంటారా? అమ్మ, మీరు అనవసరంగా భయపడుతున్నారు. నాగేశ్వరికి ఎలాంటి ప్రమాదం జరగదు. అయ్యా, మీ ఉపన్యాసాలు వినే ఓపిక, ఈ టెన్షన్ భరించే శక్తి మాకింక లేదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఏమండి, మీరు పదండి. రాజారావు గారు, ఏంటి సార్ మీరు కూడా? ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.
అశోక్ రారా వచ్చేస్తున్నాను రారా కొంచెం ఓపి తెచ్చుకోరా నా వల్ల కాదురా జాగ్రత్త ఓపి తెచ్చుకోరా అశోక్ 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 వచ్చేసాడు అశోక్ రాలేను జాగ్రత్త అశోక్ ఏరా నువ్వు మంచివాడిగా మారిపోయి నాగేశ్వరిని కాపాడేయాలనుకుంటే నేను వదిలేస్తాననుకున్నావా? మాణిక్యం